వచ్చిన సంవత్సరం లోపల తనకు లోపరుచుకోవాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. అదేవిధంగా 18వ వచనంలో చూస్తే అనేకులు క్రీస్తుకు విలువకు శత్రువుగా నడుచుకొనిస్తున్నారు. 19వ వచనంలో చూస్తే పూర్ణమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. కాబట్టి మనమందరము ఒక దినమున ఈ యొక్క మార్గం వల్ల వెళ్ళవలసిన వారమే. అయితే బైబిల్ రాయబడిన మాట పౌలంటాడు, ఈ దీన శరీరము నేను మహిమ శరీరముగా చెప్తాడు. చిన్నవాడు చూసేదానికి బలహీనంగా ఉన్నాడు, శక్తి లేని వాడిగా ఉన్నాడు, దీనమైన స్థితిలో ఉన్నాడు. అయితే ఒక దినమున ప్రభువు మహిమా శరీరంలో సంపూర్ణముగా చిన్నవాడిని లేపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి కుటుంబము ఈ పరిస్థితులు గుండా అదే పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చేయవలసిన మనం కూడా ఈ మరణము నేను నన్ను ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం మనము మన స్థితి ఏంటిది, ఆత్మీయంగా ఎలా ఉన్నాం, పడిపోయి ఉన్నామా, లేక ప్రభు వచ్చినప్పుడు ఎంతమంది స్థితిలో మనం ఉన్నామా లేదా, మరణం మనకు పరీక్షించేదిగా, మరణం మనం ప్రశ్నించేదిగా ఉన్నది. ఇంకా ఆత్మీయంగా చల్లారిపోయింది, ఇంకా మారుమర్చి లేకపోతే జీవితంలో ఇది ఒక హెచ్చరిక. అదేవిధంగా ఇతరుల వల్ల దృష్టి లేని వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం లేదు. ఒక దినమైన ప్రభు వచ్చినప్పుడు ఎంతమంది వారంగా ఉంటాం. కాబట్టి మనం ధైర్యంగా ఉండాల్సిన అవసరం. బైబిల్ రాయబడిన మాట, ఒక తల్లి మనం ఆదరించినట్లుగా నేను ఆదరిస్తున్నాను, ఎక్కడైనా మీరు ఆదరించబడతాను. ఆ విధంగా దేవుడు ఆదరణ ఈ కుటుంబానికి బంధువులు శ్రేణులకు ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మహాదురుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ద్వారా మీ దాసుల ద్వారా విడుదల చేసినటువంటి లేఖన భాగం బట్టి వందనాలు. తన దీన శరీరం పురుడు తన మహిళల శరీరంగా మారుస్తానని ఇప్పుడు వ్యాఖ్యానం చేసినటువంటి గతవేడును ఇంటి గొప్ప నిరీక్షించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రజలందరూ మృతులందరూ మృతులు ధనులని దాన్ని ప్రజలంలో రాయబడినట్లుగా మీ యొక్క దాక్షను జ్ఞాపకం చేసుకుని కూడా ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని అందరూ నిరీక్షణ కలిగి యాత్రా జీవితంలో మేము ముగించుకునే వరకు మీకు మహిమకరంగా జీవించడానికి కృపదర్శనం ఏ మన ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఎవరన్నా చూడాలనుకుంటే చూడని వారు చూడండి. తల్లిని తండ్రిని తమ్ముడిని తమ్ముని
యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మ్యాచ్ మూత పెట్టండి. వాటానుసారంగా ఒక భౌతిక దేహాన్ని మంటి కిందను జిమ్మకు దేవుడిగా మేము అప్పచెప్తున్నాం. మీరు ఒక దినమున మీరు అక్కడ సమయంలో మహిమాశ్వరంగా లేఖన నిరీక్షణ మీరు మాకు కలిగజేసిన బట్టి ఎంత వందనాలు. యొక్క జీవితం ద్వారా మీరు ఎంతమంది జీవితాలైతే కార్యం చేస్తున్నాం. ముఖ్యంగా కుటుంబానికి ఆదరణ చేయండి. అదేవిధంగా ప్రభా సంఘానికి కూడా ఆదరణ దయచేయం. వచ్చిన వారు కూడా సూచిస్తున్నాం. వారి గృహాలకు వెళ్ళుచుండగా పుస్తకం తోడుకొచ్చేమో మా యొక్క జీవితంలో మీరు కంచమని వేడుకొనొచ్చు. ఏ స్నాన విశ్వాసంతో ప్రార్థించడం వేడుకొచ్చు. మనకన్నా దేవుని ప్రేమ ప్రభుత్వ పరిశుధాత్మకమైన సహవాసం ఎల్లప్పుడు మనకు తొలగిందను గాక. మట్టి వేయాలనుకున్న వాళ్ళు మట్టి వేయచ్చు. అలా